బంగాళదుంప కర్రీని ఇలా కూడా ట్రై చేసి చూడండి. వాటర్లో వేసి అందులో సాల్ట్ వేసి ఉడికించాలి. ఉడికించిన వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈలోపు మనము పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయలు 3 కలిపి మిక్స్ చేసి కచ్చా మిర్చిగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉండగా తాలింపులు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అవి కూడా వేసి మిక్స్ చేయాలి. అవన్నీ కలిపిన తర్వాత అవన్నీ కొంచెం వేగేదాకా ఉంచుకొని అప్పుడు కట్ చేసిన ముక్కలు అందులో వేసి కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా వేయించాలి. వేయించుకొని సిమ్లో పెట్టుకొని దగ్గరుండి మాడనివ్వకుండా చూసుకోవాలి. అప్పుడు కొంచెం పొడి మసాలా వేయాలి. పొడి మసాలా వేసి ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. మంచి వాసనకి కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాగ వేసుకుంటే బంగాళదుంప కూర రెడీ అయింది. థ్యాంక్ యూ.